ఇలాంటి ఒక సమావేశాన్ని మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొద్దాం అనేటువంటి చాలా అవసరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఎత్తుకున్నటువంటి ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఎవరెవరైతే ఎత్తుకున్నారో నాకు ఎగ్జాక్ట్లీ ఎవరెవరో తెలియదు. నాకు ఫోన్ చేసింది మాత్రం ధనంజయ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద కమ్యూనిటీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాంటి పని చేసినందుకు. థ్యాంక్ యూ. రెండు ఇష్యూస్ నాకు బాగా గుండెలకి హత్తుకునే ఇష్యూస్. ఇందాక శివాజీ అని చెప్పినట్టు ఆ రోజున మేమంతా అంటే కొద్దిమంది 2-3 కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, అవి అడ్రస్ చేయాలి, లేకపోతే అవి అడ్రస్ కాకుండా ఉండిపోతాయి. సమాజంలో ఉన్న ఇంటలెక్చువల్స్, మన దగ్గర ఉన్న ఉద్యోగస్తులు అండ్ మన విద్యార్థులు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇట్లాంటి వాటి పాత్ర దీంట్లో ఈ మొత్తం విషయంలో ఏ జాతిలో ఎట్లుందో నాకు తెలియదు, కానీ నా జాతిలో ఎస్పెషల్లీ లంబాడి జాతిలో అండ్ అట్ లార్జ్ ట్రైబల్స్ లో నేను చూసిన అతి గొప్ప విషయం ఏంటంటే మనకున్నటువంటి ఉద్యోగస్తులు బంగారాలు. మన జాతుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎదురుపడి ముందుకొచ్చి ధైర్యంగా వాళ్ళకు ఉద్యోగపరంగా ఎన్ని కష్టాలు వస్తాయని తెలిసినా కూడా జాతి కోసం ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ జాతి కోసం నిలబడినటువంటి ఉత్తమమైనటువంటి ఉద్యోగస్తులు నా జాతిలో ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చారు కాబట్టి ఆనాడు జిఆర్ఎస్ఎస్ బయటకు వచ్చింది. ఆనాడు రాజకీయ నాయకులు ఎవరు ఎక్కలేదే ఇష్యూ. ఏ రాజకీయ నాయకుడు ఎత్తాడు? విద్యార్థి సంఘాలు కష్టపడ్డాయి, మాకు తెలుసు. విద్యార్థులు కష్టపడుతుండే, కుల సంఘాలు కూడా కొంచెం కష్టపడుతుండే, కానీ వాళ్ళకు డైరెక్షన్ లేదు పాపం. కుల సంఘాలు కష్టపడుతుంటే, విద్యార్థి సంఘాలు కష్టపడుతుంటే వాళ్ళకి చాలా డైరెక్షన్ అవసరం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక బలం అవసరం, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థీకరించడం అవసరం. దానికోసం ముందుకు వచ్చారు నా జాతి నాయకులు, నా జాతికి సంబంధించిన ఉద్యోగస్తులు. ఈ ఎంప్లాయీస్ వచ్చినారు ఆ రోజు. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పేరున ఒక్కొక్కళ్ళని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేసేసి దానికోసం ఆ రోజు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో కీలకమైనటువంటి ఒక్కొక్క స్తంభాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పలేను, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ. అందులో చెప్పలేదు మిస్ అయ్యారు. నాకు మెయిన్ గా కొంతమంది నేను చెప్పుకోవాలి అంటే మన సంజయ్ నాయక్ అవ్వచ్చు, మన లక్ష్మణ్ ఐపీఎస్ సార్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది, అంటే ఒకరిద్దరు పేర్లే కాదు, ఖచ్చితంగా ఎంతో మంది విద్యార్థులు. ఆ వ్యవస్థ ఎలా తయారు చేస్తామంటే ఆ ఒక్క వ్యవస్థను కరెక్ట్ గా టేకప్ చేస్తే మనం ఇవాళ ఈ రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వచ్చు మనం. నాకు ప్రతి ఒక్క ఇష్యూ మీద నేను సొల్యూషన్ ఇవ్వాలని ఉంది, కానీ సమయాభావం చేత సమయం నాకు లేదు కాబట్టి నేను పూర్తిగా చెప్పలేని పరిస్థితి. కాకపోతే ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం అండ్ ఇంకో డైరెక్షన్ కావాలి అని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. నాకు 2 నిమిషాలు మీరు కూడా ఎక్కువ ఇచ్చి తీరాలి. ఇందాక శివాజీ గారు చెప్పిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం ఇది ఎందుకు పెట్టాము దాన్ని ముందు డిఫైన్ చేసుకోండి అని. ఇక్కడ తర్వాత వెంకటేష్ చెప్పిన పాయింట్ ఒకటి టేకప్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు నాకు సొల్యూషన్ ఇవ్వాలి అని. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఆర్ వి కమ్ హియర్ ఫర్ అండ్ వేర్ వీఆర్ హెడింగ్ టు. దేనికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఆ రోజున మేము సాధించిన విజయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్పాలి. ఇక్కడ నాకు ఆ రోజున షార్టేజ్ అనిపించింది ఏంటి అని అంటే మనకి లాయర్లు లేరన్న, మనతో ఉన్నటువంటి లీగల్ సపోర్ట్ అనేటువంటిది గట్టిగా లేదు ఆ రోజున. ఆరా లీగల్ సపోర్ట్ ఉన్నటువంటి దాంతో, ఎందుకంటే ట్రైబ్యునల్ లో ఇన్కమ్ ట్యాక్స్ కి రిప్రజెంట్ చేసిన అనుభవంతో ఆ రోజున రామకృష్ణారెడ్డి అని అడ్వకేట్ జనరల్ దగ్గర ఒక యుద్ధమే చేసాం. హాఫ్ డే శివాజీన ఆ రోజున 100 మంది యుద్ధమే చేసాం. ఆయన అసలు స్టార్టింగ్ క్వశ్చన్ అడుగుతాడు, మీకు రిజర్వేషన్ అడిషనల్ గా ఎందుకు ఇవ్వాలంటాడు. ఏం సమాధానం చెప్తారు? రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది మీకు రిజర్వేషన్ అడిషనల్ గా ఇవ్వాలని అని. అక్కడి నుంచి మొదలైంది మా యుద్ధం. ఎక్కడ మీకు అడిషనల్ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? ఒక్కొక్క ఆయన లైబ్రరీ మొత్తం వెతికేసి ఆయన లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ తీసేసి ఆ రోజు ఆయనకు సమాధానం ఇచ్చి ఫైనల్ గా 3 గంటల చర్చ తర్వాత ఆయన అన్నది 10% కాదు 9% ఇప్పిస్తే ఓకేనా అన్నాడు కదా ఆ రోజు. అన్న వెంటనే ఆ నెక్స్ట్ డే దేర్ వాజ్ ఎ క్యాబినెట్ మీటింగ్ ఆఫ్ తెలంగాణ and the cabinet of Telangana has passed a resolution for 9% reservation in tribals. అయింది కదా. ఎవరు చేశారు? ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ పోరాడిందే కదా ఆ రోజు చేశారు కదా.
ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? దానికి మనం వెంకటేష్ లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి, అడగాలి కూడా వీళ్ళనే. ఆ తర్వాత ఏం చేశారు, ఎవరేం చేశారు అనేటువంటిది. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు చేసుకోవాలి, ఆఫీసర్లు ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళకు ఒక పెద్ద బాధ్యత అక్కడ ఉంటుంది. ఆ తర్వాత కూడా మా ఉద్యోగం ఇవాళ విషయం చెప్తున్నాను. నేను హైదరాబాద్ వచ్చి రిపోర్ట్ చేశాను, ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయింది, హైదరాబాద్ వచ్చాను. కాకపోతే నాకు ఇవాళ ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ పోస్ట్ ఇచ్చేస్తారని నేను అనుకోవట్లా. ఎందుకు? ఇగో మీకోసం చేసిన ఇవన్నీ ఉద్యమాల వల్ల. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ సాక్రిఫైస్. మీకు అర్థం కాదు, మీకు తెలియదు, వెనకాల నుంచి పగిలిపోద్ది మాకు అక్కడ. అసలు దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇందాక సార్ చెప్పినట్లుగా, పీరా సార్ చెప్పినట్లుగా, ఎవరెవరైతే ఉద్యోగ విరమణ చేసి ఉన్నారో వాళ్ళందరిలో ఇదే స్పిరిట్ ఉంది. కాబట్టి మీరు ఆ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్స్ వాటిలో ఏదైతే ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు ఉద్యమాల్లో వెళ్ళిపోతున్నారో, ఏ పుచ్చలపల్లి సుందరయ్య లాగా మనకు ఉన్నదంతా ఎందుకు పెట్టలేం మనం జాతికి? అట్లాంటి వాళ్ళు మన జాతిలో ఉన్నారు, రావాలి, పిలుపునిద్దాం. 100 కోట్లు మూలుగుతున్న వాళ్ళు కనీసం 100 మంది ఉన్నారు మన జాతిలో. ఎందుకు బయటికి రాదు? జాతి బెనిఫిట్ తీసుకోలేదా? మీరు చేసినటువంటి ఆయా రాజకీయ ఉద్యోగాలు కానివ్వండి, మీరు చేసిన ఉద్యోగాలు కానివ్వండి, వాటికి వాళ్ళ డోంట్ యూ పే బ్యాక్ టు ద సొసైటీ? యూ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. దట్స్ నాట్ ఎ చాయిస్ మై డియర్ బ్రదర్స్. నా జాతికి చెందిన పెద్దలారా, అది చాయిస్ కాదు మనకి, అది మన బాధ్యత. అది టేకప్ చేసేసి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఫీల్ అయ్యే ఆ రోజు నేను కానీ, శివాజీ కానీ, రామచంద్రరావు కానీ, రాఠోడ్ కానీ, వీళ్ళంతా ఆ రోజు వచ్చేసి ఎదురుపడి, ప్రసాద్ గారు, రమేష్ గారు, వీళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు వచ్చి పోరాటం చేశాం కదా అందరం. అంటే ఇదే కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లేసి అదే రిజర్వేషన్ సొల్యూషన్ ఇవ్వగలం. అయితే అన్న, రిజర్వేషన్ కి ఫైనల్ సొల్యూషన్ 9% రిజర్వేషన్ కి ఆల్రెడీ రెజల్యూషన్ వచ్చింది సార్. మనది 9.08 అనేటువంటిది ప్రథమ హంబక్. ఐ డిమాండ్ 12% రిజర్వేషన్. వై నాట్? 9% అనేటువంటిది వీళ్ళకి అయిపోతుంది ఇట్లా అని చెప్పేసి కాదు. ఆ రోజున మనకు 6% ఇచ్చిన రోజున మనం 6% లేవు ఇక్కడ. వీఆర్ less than 5% that day. But the visionary leader of the state that day, ఎన్టీ రామారావు has given అడిషనల్ గా ఇద్దాం వీళ్ళకి, బాగుపెడతాం అని చెప్పేసి 6% తీసుకెళ్ళి ఇచ్చారు. Our calculations are not correct. I am not depending on any calculations made in this country. ఈ రోజున కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కి సంబంధించిన కాస్ట్ బేస్డ్ క్యాల్కులేషన్ పాపులేషన్ మీద ఏ రకమైనటువంటి ఆడిట్ వచ్చేసి దాని మీద నేను డిపెండ్ అవ్వదలుచుకోలేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చెప్పట్లేదు, ఇది ఒక జాతికి సంబంధించిన ఒక బిడ్డగా చెప్తున్నా. మన గణన అనేటువంటిది ఏది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అధపక్షం 12% ఉంటాం ఇక్కడ, మనం ఎక్కువ ఉండొచ్చు కూడా. కాబట్టి వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్ లెస్ దాన్ 12%. ఇవాళ కాంప్రమైజ్ అయితే మళ్ళీ దీన్ని నేను ఇంత ఉద్యమం తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవాళ మనం 9-10% ఆగిపోయామంటే ఇంకో 30-40 సంవత్సరాల వరకు దీన్ని మళ్ళీ ఏమి చేయలేం, మనకేమి అవ్వదు. వెళ్దాం, ఢిల్లీకి వెళ్ళాడు. రిజర్వేషన్ మీద ఫైనల్ గా ఒక జడ్జ్మెంట్ వచ్చింది, అందరూ చూడాలి. మీరంతా ఇంటలెక్చువల్స్, మీరు చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ ఫైనల్ జడ్జ్మెంట్ దట్ ఆన్ రిజర్వేషన్స్ ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ ఆల్ ద right goes back to the state and it is the state which has to decide how much is the reservation and what reservation to be done anedi దయచేసి అర్థం చేసుకోండి. And the matter completely comes back to the state. So our 12% reservation అనేటువంటిది కానీ 13% కానీ 10% కానీ the state has to decide and they are answerable to us. The state has to answer us that అవన్నీ ఈ రిజర్వేషన్ మనకి ఇవ్వాలి అనేటువంటి పాయింట్. So we will request them. ఆ రోజున వాళ్ళకు ఉన్నటువంటి సెన్సస్ ప్రకారం 9% అని అన్నారు. అది 10-12 అయితే అనేటువంటిది మనం వాళ్ళని మళ్ళీ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ దెమ్ బికాస్ ద సుప్రీం కోర్ట్ ఇస్ క్లియర్ నౌ. ఇది మ్యాటర్ ఇప్పుడు సెంటర్ లో లేదు, ఎక్కడ లేదు, ఏమీ లేదు. ఇది స్టేట్ కే బ్యాక్ వస్తుంది. ద స్టేట్ హ్యాస్ టు గివ్ ఎ ప్రాపర్ క్లియర్ డైరెక్షన్ అండ్ రిక్వెస్ట్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్. దాన్ని సెంటర్ కూడా ఆపేదానికి లేదు అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ రైట్ నౌ. దిస్ ఇస్ ద పొజిషన్ నౌ. ఇంకా దాని గురించి No. All the on reservation they are very clear on this issue. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, okay, I'm subject to correction. Here, I'll stand subject to correction because I'm not an authentic legal expert. Yes. I'm not a lawyer. Yes. అయితే ఎవరైతే మన జాతిలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎంఎల్ చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు కదా, ఒక ఇద్దరు కూర్చొని చేయండి రీసెర్చ్. ఎంత పడుతుంది? ముష్కిల్ సే 1 हफ्ता लगता.
ముష్కిల్ జరగదు. ఏమైనా ఒక వారం మనలాగా వాళ్ళు స్పిరిట్ తో కూర్చున్నారని అంటే చేయలేరా? ఆన్సర్ బై దే హ్యావ్ టు డూ ఇట్. ధనంజయ్ అన్న ఈ థింగ్ మీరు చేయండి. ద లీగల్ టీమ్ హ్యాస్ టు బి అన్ ఎక్స్పర్ట్ లీగల్ టీమ్. అదే చెప్తున్నా, హీ విల్ లీడ్. విల్ బి మోర్ దెన్ అన్నాడు. ఆ లీగల్ టీమ్ కూర్చునేసి ఉన్నటువంటి జడ్జ్మెంట్స్ వగైరా నాకేంటంటే థ్యాంక్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, దాంట్లో ట్రైబ్యునల్ చాలా మోర్ దెన్ ఇయర్ ఐ హావ్ వర్క్డ్ ఇన్ ట్రైబ్యునల్. కాబట్టి లీగల్ గా దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం కానీ దాని మీద ఆర్గ్యూ చేయడం కానీ అలవాటు. ఏ ఇష్యూని కూడా అనలైజ్ చేయడం అనేటువంటిది అలవాటు. కాబట్టి అది చేసి ఆ రోజు రామకృష్ణారెడ్డి గారి దగ్గర అదే అడ్వాంటేజ్ వచ్చింది. అది మళ్ళీ దాన్ని చేయగలిగితే మనం వీ కెన్ మూవ్ అహెడ్ ఆన్ దట్. అండ్ రిగార్డింగ్ దట్ ఈస్ యాజ్ రిగార్డ్స్ రిజర్వేషన్, అక్కడ నేను దాన్ని అంతటితో ఆపుతాను. దట్ వీ హావ్ టు గో ఫర్ లీగల్ టీమ్. ఒక లీగల్ టీమ్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చేసి దాన్ని స్టేట్ గవర్నమెంట్ మనం ఇవ్వాలి. బికాస్ ఐ హావ్ క్రాస్డ్ దట్ ఇష్యూ ఆన్ దట్. అది రిజర్వేషన్ పక్కన పెట్టేసి యాజ్ రిగార్డ్స్ ప్రైవేటైజేషన్ వగేరాకి వస్తే ఇది మనకున్న రిజర్వేషన్ కంటే పెద్ద సమస్య. దీన్ని కరెక్ట్ 1 minute తీసుకొని కంక్లూడ్ చేస్తాను. ప్రైవేటైజేషన్ ఇవాళ జరుగుతుంది మన జాతి మీదే కాదు. అంటే రిజర్వ్ కేటగిరీ వాళ్ళు ఎవరికి మైండ్ లేదు అనే దానికి ఇది ప్రూఫ్. మనమే కాదు, ట్రైబల్స్ అందరికంటే బ్యాక్వర్డ్. ఈవెన్ ద ఎస్సీస్ అండ్ బీసీస్ ఆర్ టోటలీ బ్యాక్వర్డ్ అనే దానికి ఇది ప్రూఫ్. ఏంది, ఒక్కొక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో మనకి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో తెలుసా? నేను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో పనిచేశాను. ECIL లో నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వేల మంది రిజర్వ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క PSC మన చేతుల్లోంచి పోతుంది అంటే కొన్ని వేల ఉంటుంది. వీళ్ళు మనకి గ్యారంటీ ఇవ్వగలరా? ఇదే రిజర్వేషన్ మేము మెయింటైన్ చేస్తామని గ్యారంటీ ఇవ్వగలరా? ప్రైవేటైజేషన్ వెళ్ళిన తర్వాత ఇవ్వరు. కోల్పోతుంది ఎవరు? సైలెంట్ గా నీకు రిజర్వేషన్ తీయకుండా రిజర్వేషన్ ఖతం చేసేటువంటి ప్రాసెస్ ఇది. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సింది. ఇది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇవాళ రిజర్వేషన్ 12% తెచ్చుకున్నా, 22% తెచ్చుకున్నా, రేపొద్దున ఆ రిజర్వేషన్ తో ఉద్యోగాలు తీసుకునేది ఉద్యోగాలు లేకపోతే దాసరామన్నా ఏం చేసుకోవాలి? 4 గీక్కోవడానికి అది ఆ రిజర్వేషన్ ఏం చేయాలి? ఆ రోజున నీకు రిజర్వేషన్ తరఫున నీకు ఉద్యోగాలు ఇచ్చేదానికే లేనప్పుడు నువ్వేం చేస్తావు? కథం లేదా? కాబట్టి ఫస్ట్ అంటే ఎంతైతే స్పీడ్ గా దీని మీద మనకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నామో అదే స్పీడ్ లో ఈ ప్రైవేటైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా, ప్రైవేటైజేషన్ దాని మీద కూడా ఇదే స్పీడ్ లో మనం చేయాలి. ఎందుకంటే ఆల్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ ఆర్ బీయింగ్ టేకెన్ ఇన్ ప్రైవేటైజేషన్. వాళ్ళకి రూపాయికి ఎకరం భూమి ఇస్తారు. దీని గురించి ఆలోచించండి ఫస్ట్. ఈ ప్రైవేటైజేషన్ లో జరుగుతున్నటువంటి ఇండస్ట్రీలకి వగరాకి ఇచ్చేటువంటి భూమిని ఇట్స్ సబ్సిడైజ్డ్ ప్రైస్ విచ్ ఇస్ గివెన్ ఎట్ ఆర్ కాస్ట్. రియలైజ్ దట్. Thank you so much to have called me for this meeting, and such intellectual meeting should carry on, and heartfelt congratulations to everybody to have gathered here to discuss such an important issue. Thank you. I request గొప్ప ఉద్యమమే చేస్తున్నాం మనం. అది ఏ స్థాయికి పోయిందంటే ఆల్మోస్ట్ అసెంబ్లీలో కూడా ప్రకటన వెలువడి మేము ఇది పంపిస్తున్నాము అనేంత గొప్ప స్థాయికి తీసుకున్నాము. దానికి ఈ విద్యార్థి నాయకులు, మన కమ్యూనిటీ నాయకులు ప్లస్ ఉద్యోగ సంఘాలు అందరూ పనిచేశారు. కాకపోతే నాకు ఇక్కడ అనిపించేది ఏంటంటే ఎనీ ఐడియా విత్ నాట్ షేరింగ్ వితౌట్ ఏ ప్రాపర్ ఫాలో. మాకు మార్కెటింగ్ లో చెప్తుంటారు, ఒక మాట మాట్లాడిన తర్వాత అది నిజంగా కావాలంటే దానికి ఎడతెట్టి ఫాలో అప్ ఉండాలి. ఒక పని చేయాలంటే 100 సార్లు ఫాలో అప్ కావాలి. మేబీ మై పర్సనల్ ఐడియా ఈ మనం వీఆర్ మిస్సింగ్ అట్ ద ఫాలో అప్ పార్ట్. ఎందుకంటే ఉద్యమం చేశాము, అద్భుతంగా ఉండింది. జీవన్ గారు చెప్పినట్టు రామకృష్ణారెడ్డి గారిని కూడా అద్భుతమైన తన మంచి సబ్జెక్ట్స్ తో ఒప్పించగలిగాము. అండ్ ఇట్ హాస్ బీన్ రెఫర్ టు సీఎం గారు ఆల్సో. అండ్ ఆయన కూడా ఓకే అని దాన్ని అసెంబ్లీలో చేశారు. బట్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద ఫాలో. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది, ఎక్కడ ఉంది, ఇలా మొత్తానికి సంబంధించిన కొన్ని గొప్ప గొప్ప కార్యాలు నెరవేరడానికి, జాతికి సంబంధించిన గొప్ప కార్యాలు నెరవేరడానికి అనేటట్టయితే కంపల్సరీగా అన్ని జాబ్లు మనం క్రియేట్ చేయలేం. ఇప్పుడు ఎవ్రీ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఎవ్రీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫాలోయింగ్ జెటిసన్. ఎంప్లాయీస్ తగ్గించేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అని ఒక కర్మకాండ సిద్ధాంతం మీద పడుతున్నారు. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఇంకో డివిజన్ ఓపెన్ చేసి ఇంకో 20 మంది ఎంప్లాయీస్ పెట్టుకొని ఇంకో 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నా ప్రాఫిట్ పెంచుకుందాం అని చూస్తాడు. మన వాళ్ళు రివర్స్ లో పోతున్నాం, ఎంప్లాయీస్ తగ్గించేసి ప్రొడక్టివిటీ పెంచుదాం. అది ఈజీ పని కదా, నువ్వేం చేయనవసరం దానికోసం. సో ఇటువంటి దీనిలో పోతున్నారు కాబట్టి మనం ఎంత పోరాడినా
ఉద్యోగాల్లో మన రిజర్వేషన్ అయితే సాధించుకోవచ్చు కానీ ఉద్యోగాలను డబుల్ మల్టిప్లై చేయలేము. తెలంగాణ మొత్తం నా జాతి వాళ్ళు 1200 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు కనిపించే ఆఫీసర్లు వీళ్ళందరూ పుట్టుగా 1200 మంది. సో